అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీరో నుంచి బ్రహ్మాండమైన నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. 2025 బ్యాచ్ ఈ మంత్ 5 నుంచి నెక్స్ట్ మంత్ 14 వరకు అప్లికేషన్ డేట్ అనేది మనకి డేట్స్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. కాకపోతే అందరు ఈ మంత్లోనే అప్లై చేసుకొని ట్రై చేయండి. లాస్ట్ వరకు సర్వర్ విజిట్తో చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. లాస్ట్ టైం మా ఫ్రెండ్స్ చాలామంది లాస్ట్లో చాలా సఫర్ అయ్యారు. సో అందుకని మీరు ఇన్ టైంలో అప్లై చేసి కరెక్ట్ ప్రాపర్గా అప్లై చేయండి ఫ్రెండ్స్. ఎన్సీసీ ఉంటే ఎన్సీసీ పెట్టండి, బాగుంటుంది. ఎన్సీసీలో కూడా మార్క్స్ వస్తాయి మీకు నేను ఫర్దర్గా చెప్తాను. ఫీ పేమెంట్ వచ్చేసి 15th డేట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మంత్. ఆ టైం వరకు చూడకుండా ముందే చేసుకున్నాను. అందుకే ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి జనవరి ఫిబ్రవరి. ఆల్మోస్ట్ మనకి 4 to 5 months టైం ఉంది ఫ్రెండ్స్. మీరు ఎవరైతే 2024లో చేసిన తప్పు ఇప్పుడు చేయకండి. ప్రాపర్గా చదువుకోండి, సిలబస్ కంప్లీట్ చేసి ఎన్ని మార్క్ టెస్ట్ ఇస్తే అంత బెటర్ ఫ్రెండ్స్. మీకు కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఎగ్జామ్ ఎలా రాస్తారో తెలుస్తుంది. చాలామంది మనకి అవగాహన లేకనే, సరైన గైడెన్స్ లేకనే చాలామంది కోల్పోతారు. సో ఈసారి మీరు ఎలాంటి అలా నెక్స్ట్ 2024లో చేసిన తప్పు ఇప్పుడు చేయకుండా మంచిగా ఒక ప్లాన్తో చదువుకోండి. మంచిగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది. మీరు అందరూ సిఐఎస్ఎఫ్ ఎస్ఎస్ఎఫ్ కోసమే ట్రై చేయండి, బాగుంటుంది. మన మిగతా ఫోర్స్ కూడా బాగానే ఉంటాయి. కంపేర్ టు వాటితో కొంత రిస్క్ తక్కువ ఉంటుంది. సో మీరు చూసుకోండి ఫ్రెండ్స్, మీకు ఏ ఫోర్స్ అంటే ఇష్టం ఆ ఫోర్స్కి ఎలిజిబుల్ చేసుకోండి. కాకపోతే అన్ని ఫోర్సెస్ బెటర్. ఎక్కువ అయితే ఎస్ఎస్ఎఫ్ సిఐఎస్ఎఫ్ అయితే చాలా బాగుంటాయని అందరూ అంటారు. ఈసారి మనకి ఎస్ఎస్సి బోర్డ్ అనేది మంచి ఒక ఆపర్చునిటీ చెప్పేసి మన ఓన్ లాంగ్వేజ్ని, మన మదర్ టంగ్ లాంగ్వేజ్ని ఎగ్జామ్ కండక్ట్ చేయడం ఇది బాగుంది ఫ్రెండ్స్. మన అందరికీ తెలిసిందే సెలక్షన్ ప్రాసెస్ ఎట్లుంటుంది అనేది. పిఎస్టీ ఫస్ట్ ఎగ్జామ్ జరుగుతాయి, తర్వాత పిఎస్టీ, పిఈటీ, డిఎంఈ, ఆర్ఎంఈ రీమెడికల్ ఎగ్జామ్, డివి వెరిఫికేషన్ అండ్ ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది వచ్చిన మెరిట్ ప్రకారం. మనం ఇదంతా తెలుసుకోవడం కన్నా వేకెన్సీస్ వచ్చేసి చూసుకుంటే మన మేల్స్కి వచ్చేసి బీఎస్ఎఫ్లో 306 వేకెన్సీస్ ఉన్నాయి. సిఐఎస్ఎఫ్ వచ్చేసి మంచి వేకెన్సీస్ వచ్చాయి ఫ్రెండ్స్ ఈసారి 6430. సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీఆర్, ఎన్సీబీ వచ్చేసి 11, ఎస్ఎస్ఎఫ్ వచ్చేసి 35. నేను పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా కూడా పెట్టాలో కూడా చెప్తాను. టోటల్ వచ్చేసి మేల్స్కి వచ్చేసి 35,612 ఉన్నాయి. ఫీమేల్స్కి వచ్చేసి 3,869 ఉన్నాయి ఫ్రెండ్స్. ఫీమేల్స్లో కూడా ఈసారి సిఐఎస్ఎఫ్ చాలా వేకెన్సీస్ ఉన్నాయి, 715. మంచి నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఆల్ ఓవర్ వచ్చేసి 39,481 ఉన్నాయి. మనం చేసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, నార్మల్గా ఏజ్ వచ్చేసి 18 to 23 years. ఎవరైతే 18 to 23 years ఉన్నారో వాళ్ళు మంచిగా చదవడానికి ప్రిఫర్ చేయండి, ఎందుకంటే ఎక్కువ పోస్టులు ఉంటాయి. యూఆర్లో కొట్టుకుంటే చాలా బెటర్. మరి ఇంకా చూసేసుకుంటే ఇక్కడ ఎన్సీసీ ఎవరికి ఉందో అందరూ యూటిలైజ్ చేసుకోండి. ఎన్సీసీకి సి సర్టిఫికేట్కి 5%, బి సర్టిఫికేట్కి 3%, ఏ సర్టిఫికేట్కి 2%. ఎందుకంటే మనకి 1 మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎవరికి ఉందో వాళ్ళు 1 day 2 day లేట్ అయినా మంచిదే, మీరు సర్టిఫికేట్ అప్లోడ్ చేసి అప్లై చేయండి ఫ్రెండ్స్, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సెంటర్స్ వచ్చేసి చాలా ఏరియాస్ ఉంటాయి. సేజీడి చాలా పెద్ద నోటిఫికేషన్ కూడా చాలా ఏరియాస్లో. ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ 20 questions, జనరల్ నాలెడ్జ్ అండ్ 20 questions, ఎలిమెంటరీ మ్యాథ్స్ 20 questions, హిందీ ఆర్ ఇంగ్లీష్ 20 questions. మీకు ఎలా చదవాలో కూడా ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి, టోటల్ ఎంత వస్తుందో కూడా నేను డీటెయిల్గా చెప్తాను ఫ్రెండ్స్. మీరు అట్లీస్ట్ రీజనింగ్కి 20కి 18 చేయండి, జనరల్ అవేర్నెస్కి కనీసం 10 to 15 మధ్యలో తెచ్చుకోరు. ఎలిమెంటరీ మ్యాథ్స్ 10 to 15, ఇంగ్లీష్ కూడా కనీసం 15 తెచ్చుకోండి. మీకు ఆల్మోస్ట్ సిఐఎస్ఎఫ్ జనరల్ కేటగిరీలో వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నెగిటివ్ మార్క్స్ వచ్చేసి 1.25 అంటే 1/4 నెగిటివ్ ఉంది. పిఎస్టీ డీటెయిల్స్ వచ్చేసి మేల్స్కి వచ్చేసి 5 kilometers in 24 minutes, ఫీమేల్స్కి వచ్చి 1.6 kilometers 8.5 minutes రేస్ ఉంది ఫ్రెండ్స్. హైట్ వచ్చేసి 170. ఎవరైతే ఎస్టీ కాకుండా అదర్ కేటగిరీస్ ఎస్సీ, ఓబీసీ వాళ్ళు మేల్స్ అయినా ఫీమేల్స్ అయినా ఇక్కడ హైట్ చూసుకొని కంపల్సరీ ఆ హైట్ ఉన్న వాళ్ళు అప్లై చేయండి. ఒక
170 హైట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ అప్లై చేయండి. తక్కువ హైట్ ఉన్న వాళ్ళు అప్లై చేసి ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి మళ్ళీ ఫిజికల్ కొట్టి ఆ తర్వాత హైట్ పోయిందని బాధపడడం కన్నా ముందే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది హైట్ కూడా చాలా స్ట్రిక్ట్గా చూస్తారు, ఎందుకంటే నేను కూడా 3-4 టైమ్స్ వెళ్ళాను, నాకు తెలుసు. వాళ్ళకి నేను బిలాంగ్ టు ఎస్టీ వాళ్ళకైతే 162.5 హైట్, మేల్స్కి అయితే ఎస్సీ, ఫీమేల్స్కి అయితే 150 హైట్. చాలా బెటర్ ఫ్రెండ్స్. ఇదంతా అప్లికేషన్ ఇలా ప్రాసెస్. అప్లికేషన్ అయితే ప్రొసీజర్ ప్రకారం కరెక్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను మన యూట్యూబ్ ఛానల్ ఎవరైతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్. నేను మ్యాథ్స్ ట్రిక్స్, రీజనింగ్ ట్రిక్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ నేను మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్.